హలో అండి. హాయ్, నమస్తే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ అడ్వాన్స్గా రేపు శుక్రవారము వరలక్ష్మి వ్రతము శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మనము అటుకులతో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అటుకులు కావలసిన పదార్థాలండి. ఇవి అటుకులు, బెల్లము, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు ఇవండి. కొంచెం పాలు అవసరమైనప్పుడు తట్టుకోవడానికి ఇవి పాలు, నెయ్యి కూడా చిన్న కప్పులో తీసుకున్నాను. నెయ్యి కూడా అవసరం అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేశాను. కొంచెం బాండలి వేడి కాగానే అటుకుల్ని దూరగా వేయించుకుంటాం. కొంచెం బాండలి వేడెక్కింది కాబట్టి ఒక చుక్కటి నెయ్యి అట్లా వేస్తాం. కొంచెం అటుకులు దూరగా వేయించడానికి స్మెల్ కోసం వేసానండి. అటుకులు బాగా దూరగా వేస్తాము, అంటే పచ్చివాసన పోవడానికి. నాలుగు పక్కల బాగా వేయించుకుంటే మాడకుండా జాగ్రత్తగా వేగుతాయి. దోరగా వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. నేతిలో వేస్తున్నాం కదా, అందుకు. అటుకుల్లో విటమిన్ B1, విటమిన్ B3, విటమిన్ B6 ఉంటాయండి. ఎనర్జిక్ ఫుడ్ ఇది. బాగా పోషకాలు బాగుంటాయి దీంట్లో. ఫైబర్ కూడా ఉంటుంది. అటుకులు బాగా వేగితే కలర్ మారుతాయి. దోరగా తీసేస్తున్నానండి. అటుకులు చల్లార్చుకుంటాం. హలో అండి. ఇప్పుడు అటుకులు దోరగా వేయించేసాము. ఇవి చల్లార్చుకుందాము. ఇక్కడ పెట్టేసాను, చల్లారుతాయి. ఇంత లోపల మనము జీడిపప్పు వేయించేసుకుందాము. నెయ్యి బాగా 2-3 స్పూన్లు వేసాను. కొంచెం నెయ్యి ఎక్కువ వేసినా పర్వాలేదండి. జీడిపప్పులు బాగా వేయించుకొని దాన్ని బాగా జీడిపప్పుకి వేయించడానికి నెయ్యి బాగా కాగింది. ఇప్పుడు దీంట్లో జీడిపప్పులు వేసుకుంటాము. సన్న సగన వేస్తే జీడిపప్పు బాగుంటుంది. దూరగా బాగా ముక్కాలు భాగం జీడిపప్పు దూరగా వేగిన తర్వాత వెంటనే ఎండు ద్రాక్ష వేసేస్తాను. ఆపేస్తున్నానండి. ఆపేసి ఆ వేడి మీద సన్న సగన ఇప్పుడు బాగా వేగిపోయింది. దీన్ని తీసి దీంట్లో ఇలా పెట్టేస్తాను. ఇప్పుడు అటుకులు మిక్సీకి వేసుకుందాం. బాగా మెత్తగా మిక్సీకి వేసుకుంటాం. మిక్సీ పట్టేస్తాం. బాగా మెత్తగా వచ్చేసింది. లడ్డు కట్టడానికి వీలుగా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని తీసి దీంట్లో వేసేసుకుంటాం. ఇప్పుడు బెల్లం అండి. బెల్లం ఆల్రెడీ పొడి చేసుకున్నాము. దీన్ని కూడా మిక్సీకి వేసేసుకుందాం. ఒక్క చిటికెడు వాటర్ వేస్తానండి. బెల్లం కూడా మిక్సీ పట్టేస్తాం.
ఇట్లా పాకంగా పక్వంగా వచ్చింది బాగా. ఇప్పుడు దీంట్లోకి ఈ అటుకుల పిండిని కూడా దీంట్లో వేసేస్తాను. మిక్సీ పట్టిన దాన్ని కూడా దీంట్లో వేసేస్తాను. ఇప్పుడు బెల్లం బాగా మిక్సీ పట్టాం కదా, దాంట్లో ఈ అటుకులు మిక్సీ చేసి గ్రైండ్ చేసినటువంటి పిండిని కూడా దీంట్లో వేసి ఇలా కలపెట్టి ఇంకొకసారి మిక్సీ వేసేద్దాము. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పాలు కూడా వేస్తున్నానండి తడి కోసము. అలా ఒకసారి మిక్సీ పెట్టేసి అయిపోయింది. ఆపేసుకుని దీంట్లో గిన్నెలో వేసేసుకుంటాము. ఈ విధంగా మెత్తగా తయారైంది. లడ్డు కట్టేయడానికి వాటిగా మిక్సీలోంచి తీసి మొత్తం అంతా కలిపేసాను. ఇప్పుడు ఇందులోకి ఈ వేయించుకున్నటువంటి జీడిపప్పు, ఈ జీడిపప్పు దీంట్లో తీసి వేసేస్తున్నాను. ఇప్పుడు ఉంట కట్టేసి ఒక ఉంట దీంట్లో పెట్టేస్తానండి. ఎన్ని ఉంటలు వస్తాయో లాస్ట్లో లెక్క పెడదాం మనము. ఈ విధంగా లడ్డు పెడుతున్నాను. హలో అండి, ఇప్పుడు అటుకుల లడ్డు తయారైపోయింది. దాదాపు 16 వచ్చాయండి. ఇప్పుడే అటుకుల లడ్డు తయారు చేసేసాను. ఇప్పుడు ఇది ఆరోగ్యానికి మంచిది, పోషకాలు అందిస్తుంది. బెల్లంలో ఐరన్, అటుకుల్లో ఫైబర్ ఉంటుంది, అందుకని ఎనర్జీ ఇస్తుందండి ఫుడ్ బాగా ఇది. కాబట్టి అటుకుల లడ్డు అన్నిటికీ ఆరోగ్యానికి మంచిది, అందరికీ చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.